దొరగారికి ఇప్పుడే తెల్లారింది పాపం. మిమ్మల్ని అంతా జైలు స్కూల్లో పెట్టి తెల్లారాక వాళ్ళతో 4 తన్నిస్తే గాని బుద్ధి రాదురా. ముట్టెల పగలగొట్టాలరా మీకు. జెండాకర్లా నిలబడతావేంట్రా? వెళ్ళి పంజుడు. ఆ కారులో బ్యాటరీ మార్చి డిజిటల్ వాటర్ పోసి సర్వీస్ చేసి బిగించు పో. రేయ్, వెల్డింగ్ గ్యాస్ ఉందా? లేదు మేస్త్రి. నువ్వు ఆ కాపర్ సల్ఫేట్ తీసి పెట్టించు, నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తా. సరే మేస్త్రి. రే పులి, పొద్దున్నే వేల కొలవద్దు చెప్తున్నా. నేను వచ్చానంటే తొట్టిలో ముంచి కొడతా. ఓహో నువ్వా అది? ఇదిగో వస్తున్నా ఉండు. ఇరుక్కున్నావా? ఎందుకు నా మీద నీళ్ళు పోసావు? నేను కాదు, కాకి. మరి ఇదేంటి? ఏ పిల్ల, ఇంకోసారి నీళ్లు పోయడాలంటివి పెట్టుకున్నావో ఇదిగో కొట్టానంటే. ఏయ్ రై, అయ్యమ్మా, బ్యాటరీ మార్చరంటే మామిడికాయలకు వస్తున్నావా? తీసి పెట్టాను మేస్త్రి. బా రై, 20 నంబర్ స్పానర్ తీసుకురారా. సరే మేస్త్రి. ఇదిగోండి. ఎన్నో నెంబర్ చెప్పాను రా, పనికి మాలిన ఎదవా. 20 నంబర్ తీసుకురా ఎదవా. ఇదేగా. నాతోనే తమాషాలు ఆడుతున్నారా? అవును, గ్యాస్ రెడీ చేసావా? లేదు మేస్త్రి. నీ నా ప్రాణం తీయటానికి తయారయ్యారా మీరు? ఎక్కడికి వెళ్ళొచ్చారా? మేస్త్రి కిరసనాలు దమ్మన్నారు, తీసుకొచ్చా. కుట్టాడా? ఇది రోజు ఉండేదేగా, దీనికే నెక్కర తడుపుకోవాలా? రై, ఇది వేరేరా. రేయ్ పులి, ఇటు రారా. ఏంటి మేస్త్రి? ఏమన్నా తిన్నావరా? లేదు మేస్త్రి. ఇదిగో ఏమన్నా తిను. ఆ ఏదోని కూడా తీసుకెళ్ళు. రాన్నా, తొందరగా రాన్నా. రేయ్, పొయ్యామా వచ్చామా అన్నట్టు ఉండాలి. లేట్ అయితే బెండు తీస్తా. త్వరగా రాన్నా. అబ్బా రేయ్, నొప్పిగా ఉందా? అవునరా. రేయ్ పులి, ఈ పిల్లరా నన్ను ఆడుకుంది. తుపాకీతో నీళ్లు చల్లిందిరా ఇక్కడ. అదేంటని అడుగుతుంటే గురువు గారు వచ్చి చాగుట్టారా. చూడు రక్తం. అలాగా అన్నా? ఏంటన్నా ఇది? భయపెడితే నవ్వుతుంది. లూజా? నేనా? నేను అక్కడే ఉండరా. ఏంటి? నా సైకిల్ రిపేర్ చేసిస్తావా? అబ్బా, ఈ అట్కారాలే అక్కర్లే. రే పులి, ఈ పిల్ల వల్లేగా నేను తన్నులుతుంది. అవునన్నా, రక్తం కూడా వస్తుంది. నువ్వు రారా పోదాం.
వాళ్ళ? ఏ వాళ్ళంతా సినిమా వాళ్ళరా. నేను కాదు. సైకిల్ రిపేర్ చేస్తే డబ్బులు ఇస్తావా? అమరన్నా 10 రూపాయలు. రే అది 50 రూపాయలు రా. వద్దు, మేస్త్రి గారికి తెలిసి తిడతారు, రా వెళ్దాం. నీ పేరేంటి? నీలు. నా పేరు బాలసుబ్రహ్మణ్యం, కానీ అందరూ పులి అని పిలుస్తారు. మీ ఇంట్లో కుక్క పిల్ల ఉందా? ఏ రారా పోదాం. గుడ్ మార్నింగ్. మా మేస్త్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తా. టాటా. ఇదిగో చూడు. ఏ నోరు మూసుకుని రారా. టాటా లేదు బాటా లేదు. టాటా అంట టాటా. ఓ ప్యాకెట్ సిగరెట్ తీసుకో. ఏం సిగరెట్ అన్నా? నా బ్రాండేరా. ఓ ప్యాకెట్ గోల్డ్ ఫ్లాక్ ఇయ్యబా. ఇదిగో అన్నా. ఈ ఇల్లేరా, సరిగా చూసుకో. ఆ పిల్ల ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి పోతుంది సరిగా చూసి నాతో చెప్పు. టైం చూసి కుక్క పిల్లని ఎత్తుకుపోయినట్టు పోదాం. ఏ నాకు భయంగా ఉండదన్నా. 5 లక్షలు ఒకసారి ఊహించి చూసుకో, భయం తగ్గుద్ది. ఏ అటగనా? రేయ్ నేను ఇంటికి పోయి అన్నం తిని ఆ సింగ్ షాప్ దగ్గరికి వెళ్ళొస్తా. షెడ్ జాగ్రత్త. అలాగే మేస్త్రి. రేయ్ నెట్టండ్రా, గట్టిగా నెట్టండ్రా, ఇంకా ఫోర్స్గా నెట్టండ్రా. ఏ ఎందుకలా అరుస్తావు? నోరు మూసుకుని రారా. అయ్యో నువ్వు పెద్ద మేస్త్రి. సైకిల్ రిపేర్. ఏం రిపేర్? లొడక్ లొడక్ అని శబ్దం వస్తోంది. అన్నా నేను వెళ్ళి చూసొస్తా. ఏ నువ్వు ఇట్రా, నువ్వు గేర్ బాక్స్ క్లీన్ చేసి ఉంచు, నేను చూసొస్తా. మేస్త్రితో చెప్పేస్తా. నన్ను కూడా తీసుకెళ్ళు, కుక్క పిల్లని చూడాలి. వచ్చి సావు సచ్చినోడా. ఎక్కు. త్వరగా రా. కుక్క పిల్ల ఎక్కడా? త్వరగా సైకిల్ తీసుకురా, మా మేస్త్రి వచ్చే లోపల రిపేర్ చేసి వెళ్ళిపోవాలి. కుక్క పిల్ల ఎక్కడా? పడుకునుంది. పిలవాలా? అవును. నాన్సీ. కరుస్తుందా? ఇదేమేం తింటుంది? మిల్క్, రైస్, బ్రెడ్, బిస్కెట్స్ అన్నీ తింటుంది. కుక్క కూడా బిస్కెట్లు ఉంటాయా? రేపు షెడ్కి వెళ్ళి కటింగ్ ప్లేయర్ తీసుకురా. ఇది నీదా? అవును, మా అమ్మ నాకు బర్త్డేకి ప్రెజెంట్ చేసింది. రేయ్ నేను షెడ్కి వెళ్ళి కటింగ్ ప్లేయర్ తీసుకురా మళ్ళా. రేయ్ పోదా లేదురా? వెళ్తున్నా. పెద్ద పుడింగి ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు. ఇంట్లో ఎవరు లేరా? అమ్మేమో షూటింగ్ కి వెళ్ళింది. పనులంతా పెరట్లో ఉన్నారు. మీ నాన్న? బకెట్ తనేసాడా? అంటే లేదు లేదు, అమ్మతో గొడవ వచ్చింది, అందుకే వేరే ఇంట్లో ఉంటున్నారు. సరే పులి వాళ్ళ ఇల్లు ఎక్కడా? అతను ఎక్కడ స్నానం చేస్తాడు? వాడు స్నానమే చేయడు. అయ్యా. ఏ పులి, నువ్వు స్నానం చేయవా? ఎవడు చెప్పింది? ప్రతి ఆదివారం వీధి కుల దగ్గర స్నానం చేస్తుంటే. ఈ కుక్క పిల్ల నేను కొంచెంసేపు ఎత్తుకోనా? ఇదిగో జాగ్రత్త, మెల్లిగా, ఏం చేయొద్దు. అయ్యి మడ్గాడు తగులుతుంది.
కింద పడేసావా? అవును, నాకు ఈ సైకిల్ నచ్చలా, అందుకే కింద పడేసా. అన్నా దీని బొచ్చు పీస్ మీటర్లో భలేగుంది. అయిపోయింది. ఇదిగో. ఇవొద్దు. నీ దగ్గర పూల చొక్క పాతదేమైనా ఉంటే ఇస్తావా? నా దగ్గర అన్ని గౌన్లే ఉన్నాయి, కావాలంటే టీషర్ట్ ఇస్తాను, వేసుకుంటావా? రే పులి, గౌన్ ఇస్తుందంట, వేసుకుంటావా? ఆడపిల్లలా ఉంటావు. ఏంటి పులి కోపంగా వెళ్ళిపోయాడు? వాడు ఎప్పుడూ అంతే, అన్నిటికీ అలుగుతూనే ఉంటాడు. వాడు చూడ్డానికి ఎలుక పిల్లలా ఉంటాడు కదా, అందుకనే మా మెస్రి వాడిని జోబులో వేసుకుని వచ్చాడు. సారీరా, ఏడుస్తున్నావా? అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళే, అమరన్న కూడా. నాతో పరువు పందెం పెట్టుకోమను, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే ఓకే, మనం ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం. అలాగంటే ఒకరు కళ్ళు మూసుకోవాలి, మిగతా వాళ్ళు దాక్కోవాలి. అయ్యి దొంగ పోలీస్. అవును, మేడపైన ఆడుకుందాం. పని వాళ్ళు చూసారంటే మమ్మీతో చెప్పేస్తారు, జాగ్రత్త. దీపం చూడనా, గుళ్ళోలాగుంది. అయ్ యాపిల్. వేరే అక్కడ పెట్టరా. పైకి రా, ఇస్తాను. అయ్ టమాటాలు. రే ముట్టుకోద్దురా, ఇరిగిపోద్ది. అయ్ వీళ్ళింట్లోనే చెట్లు మొలుచున్నాయి. ఇటు చూడరా లైట్లు. ఇటువైపు రండి. సూపర్ గుందిరా. అయ్ చేపలు. రే పులి, గాల్పడం రా. అయ్ చింపాంజీ, మా మేస్త్రి లాగుంది. అయ్ చల్లగా ఉంది. అమర్, మీ ఇద్దరు ఇటు రండి. ఎందుకు? రండి. టాస్ వేసుకుందామా? ఎందుకు? దాగుడు ముట్టలు ఆడుకోవడానికి. సరే. 1 2 3. నువ్వే కళ్ళు మూసుకోవాలి. ఎన్ని లెక్క పెట్టాలి? 10 లెక్క పెట్టు. సరే. 1 ఎక్కడ దాక్కోవాలి? 2 3 4 5 నువ్వు దాక్కురా. అన్నా త్వరగా దొరికిపోతాం. 7 మరి ఎక్కడ రా. అన్నా నువ్వు అటు వెళ్ళు, నేను Eight. చూస్తా. సరే. 9 10. అబ్బా ఏంటయ్యా ఇది? అమ్మగారు చూస్తే అబ్బా అమ్మగారు షూటింగ్కి వెళ్ళారులేవే, ఏం కాదులే. వదలమంటుంటే అమ్మాయి చూస్తే అమ్మగారికి అబ్బా చెప్పుద్ది. ఏం చెప్పదులేవే, రా నువ్వు. వదలయ్యా. అయ్యో నా రావే. మాటినయ్యా, వద్దంటున్నానా? చెప్తే ఇనవు కదా, వదిలయ్యా, నా మాటినయ్యా. ఏయ్, ఎవరాది? రా బయటికే. అయ్యో వద్దయ్యా. ఓర్ నువ్వా? ఏం చేస్తున్నావు రా ఇక్కడ? ఎందుకు వచ్చావు? దొంగతనానికేగా? చెప్పు అడగడానికి వచ్చానయ్యా. వద్దయ్యా, కొట్టొద్దు. చెప్పరా, చెప్పు. మనసు కింద చేస్తావు నువ్వు? చెప్పు చెప్పు. దొంగతనానికేగా వచ్చావు? లోపలికి ఎప్పుడు వచ్చారా? వదిలేవాడిని, వాడు నా ఫ్రెండ్. నేనే ఆడుకోవడానికి తీసుకొచ్చాను. నీకు తెలియదు పాపా, వీళ్ళంతా లేబర్ వాళ్ళు, దొంగలు. ఇంట్లోకి వచ్చారంటే దాన్ని దొంగిలించుకుపోతారు. చెప్పరా, చెప్పు. వదలవయ్యా, మేమేం దొంగతనం రాలేదు. రారా వదాం, మాకు నీ సాహసమే వద్దు. నీలా నేను నీ దగ్గర చెప్పా. మూడు రోజుల కుదరదండి. గుడ్ ఈవినింగ్. 2 రోజులు మాత్రమే ఇవ్వగలం. లక్ష్మి, ఎందుకంటే ఇప్పుడున్న బిజీలో 2 రోజులకు మించి ఇవ్వటం చాలా లక్ష్మి, కష్టం అవుతుంది సార్. వస్తున్నానమ్మా. ఇస్తే బాగానే ఉంటుందిలేండి. డేట్స్ గురించి మాత్రం మాట్లాడతారు, అమౌంట్ గురించి అయితే మాట్లాడరు. ఎక్కడది? Dates adjust పైన చేస్తానండి. నిద్ర అవుతుందమ్మా. ఏదో ఒక రకంగా adjust ఈ టైంలో చేస్తాను. నిద్ర ఏంటి? కానీ మీరు అమౌంట్ రెడీ చేయాలి. ఏంటి నన్ను రమ్మంటారా? అవునరా? మీరు ఎవరా రమ్మన్నా పిల్లలు? కానీ వెంటనే బయలుదేరి పక్క షెడ్ లో వస్తానండి. పనిచేసే కుర్రోళ్ళమ్మా. అసలు మీరు amount ఇచ్చేటట్టయితే వాడు లోపలికి వచ్చే వరకు మీరిద్దరు ఏం చేస్తున్నారు?
దీని గురించి మేడం పనికి మాలిన చాలా మనుషులు. సార్లు అడిగారండి. నీళ్ళు తల్లి ఏమైందమ్మా? ఏం కాలేదు. నా బంగారు తల్లి కదూ. వదులు నన్ను. ఇప్పుడు ఏం కావాలరా నీకు? కుమార్ని పనిలోంచి తీసేయమ్మా. ఏమ్మా? నా ఫ్రెండ్ ని కొట్టాడు. ఎవరు నీ ఫ్రెండ్స్? ఆ మెకానిక్ షెడ్ లో పనిచేసే పోకిరి వదవలా? ఏంట్రా ఇలా చేస్తున్నావు? నీకు ఆడుకోవడానికి పిల్లలే కావాలంటే చిత్ర ఆంటీ ఇంటికి వెళ్ళు. నేను తీసుకెళ్ళనా? నాకేం వద్దు. ఏంటి డైరెక్టర్ గారు కోపడుతున్నారా? మేడం 2 minutes లో ఈ బయలుదేరుతున్నారు. మొహం నాకు నచ్చలా. మేకప్ తీసేయమ్మా. లేదు నీలు, నేను బ్రేక్ లో వచ్చాను. ఇప్పుడు మేకప్ తీసేస్తే తిరిగి వేసుకోవడానికి 1 hour అవుతుంది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నాతోనే ఉండమ్మా ప్లీజ్. రేణు, స్టూడియో నుంచి 2-3 సార్లు ఫోన్ వచ్చింది. మీరు వెళ్ళి కింద వెయిట్ చేయండి, నేను వస్తున్నాను. సరే. పోవద్దమ్మా, నాతోనే ఉండమ్మా. నీలు గుడ్ గర్ల్ కదూ. అమ్మ కోసం అక్కడ చాలా మంది వెయిట్ చేస్తుంటారు. నేను వెళ్ళకపోతే చాలా డబ్బు వేస్ట్ అవుతుంది. అప్పుడు అమ్మకి డబ్బులివ్వరు. మనం పూరవుతాం కదా. పూరైనా పర్వాలేదు, నాతోనే ఉండమ్మా ప్లీజ్. అంది వే సార్, వచ్చేస్తున్నాం. సరే, ఒక పని చేస్తావా? నాతో షూటింగ్కి వస్తావా? నేను రాను. ఏంటి ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తావు? నీకెలా సర్ది చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏంటి రేణు, సమ్మర్ వెకేషనేగా, పాపని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించవచ్చుగా. ముయ్యవయ్యా నోరు. ఇలా అన్నందుకు నిన్ను చంపి పాత్రయ్యాలి. ఏం మనిషి అతను? ఏమీ పట్టించుకోకుండా ఇంకో దాంతో సంసారం చేస్తున్నాడు. అతను ఒక మనిషి, అతని దగ్గర పాప వదలమంటున్నావే నువ్వు. ఛీ, పోయా. అన్నయ్య ఏంట్రా సేట్ అనక? సార్, మీరు రీబోర్ చేస్తారా? ఏం కారు? ఫియట్ సార్, 87 మోడల్. బండి చూస్తే గాని చెప్పలేం. ఎక్కడుంది? మా ఫ్రెండ్ తీసుకురావడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. వాడు వచ్చేవరకు ఇక్కడ ఉండొచ్చా? అలా సీట్లో కూర్చోండి. రే అమర్, ఏంటి మేస్త్రి? ఈ డైన్మాలో బైరింగ్ పోయినట్టుందిరా, ఇప్పి చూడు. సరే మేస్త్రి.
కుర్రాడికి అన్ని పనులు నేర్పినట్టున్నారు. అన్ని పనులు చేస్తాడు. దొంగ బుద్ధి లేదు. చాలా మంచి కుర్రాడు. వేరే పని మీద బయటికి వెళ్ళినా కస్టమర్లు ఇచ్చిన డబ్బులు మొత్తం నాకే ఇచ్చేస్తాడు. ఆ బుడ్డోడు ఆయన గురించి ఏం చెప్పమంటారు? చూడటానికి పాకెట్ సైజ్ ట్రాన్సిస్టర్లో ఉన్నాడు కదా. షెడ్ వాడిని నమ్మి వదిలిపెట్టి వెళ్ళొచ్చు. ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి, రీబోర్ నుంచి ఏ ఎస్టిమేషన్ అయినా వేసి చెప్పగలడు. మహాముదురులేండి. రేయ్ పులి, సారికి రజనీకాంత్ చూపించరా. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. భాష మానిక్ భాష. అన్నా పిలుస్తుందన్నా. పోద్దు పని చూడు. ఏం కావాలని అడిగొస్తానన్నా. వద్దనా? పా. ఏంటి? నిన్న జరిగిన దానికి వెరీ సారీ రా. నేను అమ్మతో షూటింగ్కి వెళ్తున్నాను. మధ్యాహ్నం వచ్చేస్తా. ఆడుకోవడానికి వస్తావా? కొడతారు. అమ్మో ఏం కొట్టరు, అదంతా నేను చూసుకుంటాను. ఇదిగో. అయ్యి ఎదురా దాచిపెట్టు. ఎరా ఏం పోయింది? బేరింగ్ పోయింది మేస్త్రి, మార్చేయమంటారా? మార్చు. తర్వాత తిందారా. నీళ్ళు పాపం మంచి పిల్ల కదన్నా. నీళ్ళు తల్లి, అక్కడ సరిగ్గా ఉండాలి. ఇంతకు ముందులా ఏం పగలగొట్టకూడదు. ఓకే మమ్మీ, నీతోనే ఉంటాను. గుడ్ గర్ల్. పట్టాభి, ఈరోజు ఏం సీను? సెట్లో డ్రీమ్ సాంగ్ అమ్మా. నీలమ్మా, నాతో రికార్డింగ్ థియేటర్కి వస్తావా? ఏఆర్ రెహమాన్కి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నో, ఐ విల్ బీ విత్ మై మమ్మీ. గుడ్ మార్నింగ్ మేడం. రా. నేను ఇక్కడే ఆడుకుంటాను మమ్మీ. సరే, జాగ్రత్తగా ఆడుకో. సరే. ఎటు వెళ్ళొద్దు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవర్రా పాప స్టూడియోకి వచ్చి ఆడుకుంటుంది? అమ్మాయి సార్, అది మన హీరోయిన్ రేణుగా డాక్టర్ అండి. మొదటి భర్తకు పుట్టింది. వచ్చే సంవత్సరం లైన్లోకి వచ్చేస్తుంది. రేణు రాలే ఉదయ. ఆర్టిస్టులు అందరూ చెప్పేది అదే కదా సార్. పాప ఇట్రమ్మా. ఏంటంకల్? నీ పేరేంటమ్మా? నీలు. నీలు, స్వీట్ నేమ్. సినిమాలో యాక్ట్ చేస్తావా? ఓకే, పర్లేదు. అంకుల్కి ఒక కిస్ ఇవ్వు. నో. ఏయ్, నీళ్ళు ఇవ్వరా? నువ్వు డిస్మిసేరా. మమ్మీ. నీళ్ళు తల్లి, రా. వద్దు. హాయ్. హాయ్. 7 గంటలకు కాల్ షీట్ పెట్టుకుని 10 గంటలకు వయ్యారంగా వస్తుంది. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నా కోసమే వెయిట్ చేస్తున్నారా? నో, ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. ఐఎమ్ సారీ. ఓకే. రేయ్, చైర్ తీసుకురారా. నమస్తే అమ్మా. నమస్తే. ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలా? 2 రూపాయి కాయిన్లు వేసి చేసుకో.
డబ్బులు లేవే. డబ్బులు లేవా? డబ్బులు లేకుండా ఫోన్ ఎలా చేస్తావు బాబా? మన హీరోయిన్ రేణు గారు కూతురయ్యా. అరే నువ్వు రేణుగారమ్మాయివా? నీకు లేని డబ్బులా? తీసుకోమ్మా, ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన కాల్స్ మాట్లాడుకో. నువ్వు హీరోయిన్ అయిన తర్వాత నన్ను కాస్త గుర్తుపెట్టుకోమ్మా. పొద్దున్నుంచి ఇక్కడ కూర్చుంటే ఒక టీ తెప్పించలేదు. హీరోయిన్ కూతురు అనగానే కాల్ షీట్స్ కోసం కాయిన్స్ ఇచ్చి కాకపడుతున్నావా? భలే వాడివా. ఓ ఫ్లోర్కి వెళ్ళి పని చూసుకోవయా, కూర్చొని కబుర్లు చెబుతున్నావు. హలో డాడీ, నేను నీలుని. ఎలా ఉన్నావు నీలు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. స్టూడియో నుంచా? అక్కడికి నువ్వెందుకు వెళ్ళావమ్మా? ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది డాడీ, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు. హలో 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 డాడీ, హలో. అందుకు మీ అమ్మ ఒప్పుకోదమ్మా. ఇప్పుడు స్కూల్ లీవ్స్ కదా డాడీ. ఐ ఫీల్ వెరీ లోన్లీ డాడీ. నీకు నిజం చెప్పాలమ్మా. ఏంటి డాడీ? ఈ డాడీ వేరే పెళ్లి చేసుకున్నాడమ్మా. నీకు తమ్ముడు కూడా రాబోతున్నాడు. సీన్ ఎప్పటికవుతుందా? నేనే ఉదయం నుంచి ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుని ఉంటే. సరే సీన్లో చిన్న డౌట్ సార్. సర్లే మళ్ళీ చెయ్యి. మొన్న ఎప్పుడో తీసిన సీన్ తీసుకొచ్చి డౌట్ ఇప్పుడు అడుగుతున్నావా? ఏం అసిస్టెంట్ రావు నువ్వు? రేయ్ ఏంట్రా నీకు నువ్వే డైరెక్షన్ చేసుకుంటున్నావు? ఇట్లా ముందు. రేయ్ ఉదయం నుంచి ఇదే ప్రాక్టీస్ జరుగుతుందా? ఇక్కడ ఏం జరిగితే మీకు ఎందుకు సార్, వదిలేయండి. రేయ్ ప్రొడ్యూసర్ నన్ను నమ్మి కదరా డబ్బులు పెడుతుంది. ఆయనే వదిలేస్తున్నాడు, ఆయనకి లేని బాధ మీకెందుకు సార్? నీకు మొత్తం అర్థమైపోయిందిరా, తొందరలో డైరెక్టర్ అయిపోతావు. అంతా మీ ఆశీర్వాదం. నా కాళ్ళు పట్టుకుని అక్కడ పోరా. సరే సార్. పోరా ఏద్దావా. కూల్ డ్రింక్ తాగుతావమ్మా? సౌండ్. మాస్టర్ నాకుంది అది ఒక్కటే డైలాగు, అది కూడా చెప్పనివ్వరా నన్ను? బ్యాకప్ అనే డైలాగ్ మీకు ఉందిలేండి సార్. అవునవును, నోరు మూసుకుని కూర్చుంటే అది కూడా ప్రొడ్యూసరే చెప్పేస్తాడు. నీళ్ళు తల్లి, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇంటికి పోదాం మమ్మీ. రేయ్ వాటర్. లేదు నీలు, మమ్మీకి రాత్రి వరకు షూటింగ్ ఉంది. అయితే నేను వెళ్తాను. పట్టాభి, అమ్మా. పాపనంట ఇంటికి తీసుకెళ్ళు. వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్తాను. సరే, ఇంటికి ఆ పోకిరి వెధవల్ని తీసుకురాకూడదు, తన్ని తరిమేయాలి, సరేనా? సరే. గుడ్ గర్ల్. బాయ్ బాయ్. ఏంటి వెళ్ళిపోతుందా? బోరుగా ఉందట. ఏం పాపా? ఇంటికి పోదాం. ఎక్కడండి మీ వాడు? అది రీబోర్ అని చెప్పారు. అదే చూస్తున్నాను, వాడు ఇంకా రాలా. నేను పోయి వస్తాను. నేను భోజనం చేసి 4ంటికి వచ్చేస్తా. ఒరే అమర్, మేస్త్రి. షెడ్ జాగ్రత్త. రే పులి ఎలా ఉందిరా? ఆహా అన్నా, ఇక చాలు, దాచిపెట్టు, రేపు తిందాం. ఆ పిల్ల మనకి రోజు ఇచ్చుద్దులేరా, మన సైకిల్ రిపేర్ చేసి పెట్టాం కదా. ఇంకొక్కటే, తర్వాత దాచిపెట్టాలి. రే కొంచెం మేస్త్రికి ఇద్దామారా? వద్దు, ఆయన నేను స్పానర్తో కొట్టాడుగా. అమర్, పని వాళ్ళంతా పెరట్లో ఉన్నారు, త్వరగా రండి. నాన్సీ పులి ఎక్కడా అని అడిగింది ఇంగ్లీష్లో. అన్నీ అబద్ధాలే. ప్రామిస్ గా. అన్నా పోతే పోయింది, ఒకసారి పోయేద్దాం.
ఈసారి కూడా కొట్టించావు కదా. రండి, శబ్దం చేయకుండా రండి. రండి రండి. త్వరగా రండి. రండి. అమ్మయ్యా, కూర్చోండి. అయ్యి అయ్యి అన్నా సూపర్ గా ఉందన్నా. నీళ్ళు దాహంగా ఉంది. కూల్ డ్రింక్ తాగు. ఐస్ బాక్స్ లో ఉందా? రండి. ఈయా! ఏంటిది ఆయిల్ డబ్బానా? ఇది ఎలా తీసేది? అయ్యి సూపర్ గా ఉందన్నా. నీళ్ళు ఇంకోటి ఇస్తావా? చాలరా పందిరేయాలా? పులి, మీ ఊరేది? ఇదే. మీ అమ్మ నాన్న ఎక్కడా? అక్కడున్నారు. అక్కడంటే దూరంగా ఉన్నారు. నువ్వెందుకు వాళ్ళతో ఉండట్లా? మా నాయనే వద్దన్నాడు. నేను పట్నంలో బాగా సంపాదించి అక్కడికే పోతాను. వాళ్ళ పేర్లేంటి? వాడేదో కథలు చెప్తుంటే అయ్యని నమ్ముతావేంటి? రేయ్ నోర్ము ఎరా కుక్క. నీళ్ళు, నాకు నిజంగానే అమ్మ నాన్న ఉన్నారు. నేను చూసాను. నీళ్ళు, వాడిని మా మేస్త్రి కోటిలో ఉండే కుప్పతొట్లో నుంచి తీసుకొచ్చారు. అక్కడ చూడు, వాడికి గాలి సోకూడదని రూపాయి బిల్లకు బొక్క పెట్టి వీడు మొలతాడులో కట్టారు. రేయ్, మీ అమ్మ నాన్నలు ఎక్కడ్రా చూసావు? కలలోకి వచ్చారు. నీళ్ళు, నేను అప్పుడే చెప్పలే? నాకు అమ్మ నాన్న పులి ఉన్నారు. వదులురా. రేయ్, పులి, నాకు అమ్మ నాన్న ఉన్నారు. వదులురా. నాకు అమ్మ నాన్న వద్దంటారా? ఉన్నారు. పులి. రే చింపాంజీ, ఎందుకు రా ఏడుస్తున్నావు? ఇప్పుడు నేను ఏం చేశాను రా? పులి, ఏడవద్దురా. నేను నమ్ముతున్నాను నీకు అమ్మ నాన్న ఉన్నారని. కళ్ళు తుడుచుకో. అమర్, నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటా ఐడియా? నీకు కార్ నడపడం వచ్చా? తెలుసుగా, రివర్స్ గేర్ లో సందు చివరి దాకా వెళ్తా. రేపు సండే గ్యారేజ్ కి సెలవేగా? అవును. కార్లో నువ్వు, నేను, పులి ముగ్గురం వాళ్ళ అమ్మా నాన్న చూడ్డానికి వెళ్దామా? ఎక్కడికని? వెతికి చూద్దాం. పులి, నీకు దారి తెలుసా? తెలీదే, కానీ అక్కడ ఓ పెద్ద కొండ ఉంటుంది. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉంటాయి. కొంచెం కొంచెం గుర్తు చేసుకొని చెప్పు. దాన్ని బట్టి వాళ్ళ ఊరికి చేరదాం. చాక్లెట్, బన్, బిస్కెట్, కోక్ అన్నీ తీసుకుపోదాం. దారిలో ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం. నీలు, నేను కారు తోలాలా? అవును. చాలా స్పీడ్ గా తోలుతాడు. మరి కారు? మా ఇంట్లో 4 కార్లున్నాయి. కారు బయటికెలా తీద్దాం? 10 పనోళ్ళు పెరట్లోకి వెళ్తారు. తాళం ఎక్కడుందో నాకు తెలుసు. నేను గేట్ తీసి పెడతాను. మీ ఇద్దరూ కరెక్ట్ గా వచ్చారంటే సైలెంట్ గా వెళ్ళిపోదాం. వద్దు నీలు, దొరికిపోతాం. నా దగ్గర లైసెన్స్ కూడా లేదు. ఒక్క నిమిషం. అన్నా, రాన్న పోదాం, రాన్న పోదాం, రాన్న. ఈ ఒక్కసారేనన్నా. పోరా. ఇదిగో అమర్, నువ్వు అడిగిన పూల చెట్టు. పులి, ఇది నీకు కలర్ బనీన్. అయ్యి సూపర్. అలాగే ఒక టోపీ పెట్టుకున్నావనుకో పెద్దవాళ్ళ ఉంటావు. పులి, చెప్పరా? అవునన్నా, టోపీ పెట్టుకున్నావు అనుకో పెద్దవాళ్ళ ఉంటావు. అప్పుడు ఎవరు లైసెన్స్ కూడా అడగరు. దారంతా సేమియా ఐస్ కొనుక్కొని తిందాం. ఏమన్నా ఏదైనా రూట్ దొరికిందా? పాప పక్కన గ్యారేజ్ పిల్లలతో చాలా క్లోజ్ గా ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు కిడ్నాప్ చేద్దామనే. అంతకంటే సులభమైన దారుందిరా. అరే, 10 గంటలకల్లా గోర్ఖా పనులు తినడానికి వెళ్ళిపోతారు. ఏం గడ్డి తింటారేమో గాని రావడానికి గంటలు అవుతుంది. ఆ టైంలో పాపను ఎత్తుకుపోదాం. పాపగా నడిచిందంటే నీ అబ్బా, దానికి దారి చూసుకోకుండా ఉంటావా? నాకెందుకో భయంగా ఉండదన్నా. అందుకే నీకు సులభమైన పని. మన సుందరం ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చి వాడు నేను ఇంట్లోకి వెళ్తాం. నేను పాపను తీసుకొచ్చే లోపల వాడు పోర్టుకోలో ఉన్న ఏదో ఒక కారు స్టార్ట్ చేసి పెడతాడు. వాడు తలా లేకుండా కార్ స్టార్ట్ చేయడంలో ముదురు కదా. అయితే నాకేం పర్లేదా? చెప్తా.
నేను సుందరం పిల్లని కిడ్నాప్ చేయగానే నేనిచ్చే లెటర్ని ఆ గేటు దగ్గర ఉన్న ఎర్రపెట్టిలో వేసేసి నువ్వు వెళ్ళిపో. లెటరా? ఏం లెటరా? ఏం లెటరా? డబ్బుల గురించి లెటర్రా. 5 లక్షల డబ్బుతో మీరు పలానా చోటకు వస్తే మీ పాప ప్రాణాలు దక్కుతాయి, లేదంటే డెడ్ బాడీనే అని. అప్పటికి కానీ పోలీసు వాళ్ళు నేరుగా మన ఇల్లు ఎత్తుకొని రారనా? ఏమిరా? మన చేతిరాత సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి తెలుసు కదనా? అది నిజమే. రా. రెంటీ ఇవ్వు. తమ్ముడు ఏంటన్నా? చదవచ్చా? మా అమరన్న 4 తరగతి చదివాడు. బాగా రాస్తావు బాబు. చందనగర్ లో ఉన్న మా అక్కకి గ్రీటింగ్స్ కూడా పంపించాను. సర్లే ఇట్రా. నేను చెప్పింది రాస్తావా? డబ్బులు ఇస్తా. నీకు రాయడం రాదా? రాయడం తెలిస్తే ఆయన ఎందుకు నిన్ను అడుక్కుంటారా? 5 రూపాయలు ఇస్తా. చెప్పింది రాస్తావా? 5 రూపాయలన్నా, నీళ్ళకి ఏదైనా కొనొచ్చు. పో అన్నా. మీ అమ్మాయి భద్రంగా ప్రాణాలతో తిరిగి రావాలంటే 5 లక్షల రూపాయలతో తమాషాకేరా ఈరోజు సాయంత్రం 7ంటికి నాంపల్లి రైల్వే స్టేషన్కి రావాలి. లేదంటే మీ అమ్మాయి మీకు శవమై దొరుకుతుంది. రాసేమంటారా? ఈ 5 రూపాయలతో నీళ్ళకి ఏదైనా బొమ్మ కొనిద్దాం. అన్నా టోపీ అన్నా, ఆయన మర్చిపోయాడు. రానా? లోషన్ నువ్వు తాగడానికి ఏమన్నా తెమ్మంటారా? నాకేం అక్కర్లేదు. నీళ్ళు ఎక్కడా? పైన టీవీ చూస్తుందమ్మా. కాటన్ ఇవ్వు. తినడానికి ఏమైనా పెట్టావా? రొట్టె పాలు అడిగిందమ్మా, ఇచ్చాను. చేతికి ఏమైందమ్మా? నొప్పిగా ఉంది. ఏమైనా గుచ్చుకుని ఉంటుంది. ఉండు తీస్తాను. స్టూడియో నుంచి నువ్వు మీ నాన్నకు ఫోన్ చేశావా? ఎవరు చెప్పారు? నాకంతా తెలుసు. ఎందుకు ఆయనతోటి మాట్లాడతావు? బోర్ కొడుతుంది, వచ్చి తీసుకెళ్ళండి డాడీ అని చెప్పాను. మీ నాన్న చాలా మోసగాడమ్మా. అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. లేదు, ప్రేమగానే మాట్లాడారు. అవును, చాలా ప్రేమగా మాట్లాడతావు. అబ్బా, నొప్పిగా ఉంది మమ్మీ. నువ్వు కదలకుండా ఉండు. అన్ని వేషాలు నిన్ను నా నుంచి దూరం చేయడానికి. ఈ వయసులో నీకు చెప్పినా అర్థం కాదు, కానీ చెప్పక తప్పదు. మీ నాన్న వేరే దాన్ని ఉంచుకున్నాడే, అది తెలుసా నీకు? లేదు, వేరే పెళ్లి చేసుకున్నా అని చెప్పారు. అది కూడా చెప్పాడా? బుద్ధి లేకపోతే సరే. ఏ, నువ్వు కూడా అశోక్ అంకుల్ని పెళ్లి చేసుకుంటావంటగా? నాన్సెన్స్. ఎవరు చెప్పింది నీకు? పేపర్లో చూసా, ఫోటో కూడా ఉంది. మమ్మీ, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు?
నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా. నువ్వు నా ప్రాణం. మనల్ని ఎవరు విడదీయలేరు. నేనెప్పుడు నీతోనే ఉంటాను, సరేనా? ప్రామిస్? ప్రామిస్. ఒక్క నిమిషం. హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ రేణు, ఇట్స్ మీ. ఎవరు? నేను. హాయ్ అశోక్, వాట్ సర్ప్రైజ్. నువ్వెప్పుడొచ్చా? జస్ట్ నౌ. నెక్స్ట్ వీక్ కదా షెడ్యూల్ అవుతుందని చెప్పావు. నిన్ను చూడకుండా ఉండలేక షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసా. అబద్ధం. నిజంగా మన ఇద్దరికి ఎప్పుడు పెళ్లి అవుతుందా, ఎప్పుడు ఫస్ట్ నైట్ జరుగుతుందా అని ఉంది నాకు. ఏయ్ రేణు, నిజంగా ఐఎమ్ వెరీ సీరియస్. మన పెళ్ళి ఎప్పుడు? హలో రేణు, త్వరలోనే చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్. నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నీకు అలా అనిపించట్లేదా? నేను కూడా. నిజమా? అయితే ఇప్పుడే చేసేసుకుందాం. నీకెప్పుడు ఈ పెళ్లి గోలేదా? అయినా ఏం లాభం? ఆహా, పాపం దీనికోసమని షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావా? ఎక్కడ కలుద్దాం? I'll come, sure. అయ్యో వెళ్ళవయ్యా. భలే ఉన్నారా నువ్వు. ఓ ఓటా సింగ్, ఖానా రెడీ, అందరూ. అమర్, పులి అంతా ఓకే. త్వరగా రండి, త్వరగా. టాయ్ టొట్టడాయ్. ముదుర్రా నువ్వు. రా వెళ్దాం, రా. తొందరగా రా నీళ్ళు. ఇదిగో తాళం, ఈ కార్. త్వరగా రా. నాన్సీ, అన్న స్టార్ట్ చేయి, నా స్టార్ట్ చేయి. చెప్పినట్టే అన్న పిల్లని ఎత్తుకెళ్తున్నాడే. ఇంకేముంది, నా ₹1,00,000 వచ్చినట్టే. లెటర్ బాక్స్లో వేసి వెళ్ళిపోదాం. ఇదే స్పాటు, జాగ్రత్తగా చూడు. మామ మంచి చోటే చూసావు, కానీ మనం జాగ్రత్తగా డీల్ చేయాలా. మెల్లగా మాట్లాడరా, ఊరికకి డౌట్ వస్తుంది. 1 గంటకి గురక భోజనానికి పోతాడు, మన కారులో పాపని ఎత్తుకుపోదాం అన్నావు. గురకగాడు ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు, మన ప్లాన్ అమలు చేద్దామా? నోరు మీరా, ఎక్కడికి వెళ్ళాడు ఈ జుట్టోడు? వాడు అసలే గాంజా అయిపించాడురా, ఎక్కడో కూర్చొని దమ్ము కొడుతుంటాడు. వాడిని నమ్ముకొని పెద్ద ప్లాన్ వేసావు, వర్కౌట్ అయ్యేటట్లేదు. చూద్దాం. మన ఇద్దరం ఆ పాపని ఎత్తుకెళ్ళాక లెటర్ ఏమన్నాను. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? నేను లోపలికి పోయి ఒకసారి గాలించిరానా? నువ్వు అక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. నా చేతికి దొరకని చచ్చాడు. సరే వదిలే, టెన్షన్ పడ మాకు. వాడెవడో స్కూటర్ మీద వచ్చాడు, మొన్నే చూస్తున్నాడు రా. ఏయ్, ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి? ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళండి. పోతున్నాం సార్. ఇంటికి ఇంకో కుక్కలాగా ఉన్నాడు, కలవడానికి వస్తున్నాడు.
బాగా నడుపుతున్నావే, నాకు కూడా కారు నడపడం నేర్పుతావా? నీలు, నీకు కారు నడపడం రాదా? ఆహా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇల్లు ఎక్కడరా? తెలీదు. కూలింగ్ గ్లాస్. అమర్, నువ్వు పోతూ ఉండు, నాకు నచ్చిన ప్లేస్ రాగానే చెప్తా. అమర్, ఇటు పోదాం. అమర్, ఈ తోటలోకి పోదాం. హాయ్, మామిడి తోట. ఏంటన్నా క్లచ్ మీద కాలేసావా? అదేం లేదురా. అన్నా, కారు తోడడం రాదంటే ముందే చెప్పొచ్చుగా. నేను చూస్తే గానీ కదలట్లేదు. చే, బండికి ఏమైందో తెలియట్లేదురా. బ్యానెట్ ఓపెన్ చేయన్నా, ఏమైందో చూద్దాం. అది సంగతి, పెట్రోల్ అయిపోయింది. రే పులి, డిక్కీలో క్యాన్ ఉంటుంది చూడు. సరే అన్నా. ఉంది. ఉందిగా. చుట్టుపక్కల అడిగి తెలుసుకుని పంక్ నుంచి పెట్రోల్ తెస్తావా? నీళ్ళు కాసులది. కాసులా? అదేనమ్మా, డబ్బు, మనీ మనీ. పెట్రోల్ కొని పోస్తేనే బండి నడుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవే. డబ్బులు లేవా? అయ్యో నీలు, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు పోయేదేలా? ఛే, నిజంగానే డబ్బులు లేవా? డబ్బులు లేకుండా నువ్వు అసలు ఎలా వచ్చావు? పెట్రోల్కి డబ్బులు కావాలని తెలీదా నీకు? ఇప్పుడు ఎలాగా? బాగా ఇరుక్కున్నాం, అందుకే వద్దని మొదటి నుంచి చెప్తున్నా. రేయ్, అంతా నీవలేరా కుక్క. నేనేం చేశాను? నీళ్ళు వల్లే ఇదంతా. ఏ నీళ్ళు, నా వల్ల కాదని చెప్పుంటే నేనైనా తీసుకొచ్చేవాని కదా. ఆ మోహన్ చూడు, చదువుతుందంట కాన్వెంట్లో. కొంచెమైనా బొద్దుందా నీకు? అంటే ఏడుపు ఒకటి. ఏడుపు మొహ. తిండి మాత్రం తెచ్చుకుంటామే, డబ్బులు లేకుండా ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు నాకు డబ్బులు తెమ్మని చెప్పనే లేదు. చెప్పంటే తెచ్చుండేదాన్ని. నీలు, అదంతే, అరుస్తూనే ఉంటుంది, పట్టించుకోకు. నువ్వు ఏడవకు నీలు, నేను చూసుకుంటా. వాటినే చూసుకుంటాడంట, చూసుకుంటాడు. గాడిదన కొడక, వకాలతో ఒకటి. అన్నా, కొద్దిసేపు ఆడుకుందాం, తర్వాత ఆలోచిద్దాం. బాగా దెబ్బతింటావు చూడు. మేస్త్రేమని అంటాడనా? రా అన్నా. అమర్, నువ్వేం దిగులు పడుకు, డాడీకి ఫోన్ చేసి రమ్మందాం, మనం జాలీగా ఆడుకుందాం. రా రా. గ్యారంటీ. సరే రండి. చూడరా ఎంత పెద్ద చెరువు. కాదు, తామర పూలు. లోటస్ రాది. అటు చూడరా ఎన్ని తామర పూలు. సూపర్ గా ఉంది కదా. లోటస్ ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా. అవును. రండ్రా, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఉండు, నాన్సీని కూడా తీసుకొస్తాను. నాకు స్నానం చేయాలనుంది. పోయిన ఆదివారం కూడా నేను స్నానం చేయలేదు. స్నానం చేస్తాను. కుక్కర్ కూడా వెయ్యి. వాడికి ఎలా స్నానం చేస్తున్నాడు? నీలు, నువ్వు కూడా రా, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది, రండి. మీ పాప ప్రాణాలతో కావాలంటే 5 లక్షల రూపాయలతో సాయంత్రం 8 గంటలకి. లక్ష్మి, లక్ష్మి! ఏంటయ్య గారు? నీళ్ళు ఉందా చూడు, పైన ఆడుకుంటుంది. త్వరగా వెళ్ళి చూడు. సాయంత్రం 8. రేయ్ కుమారస్వామి! నీలు, నీలు, నీలమ్మా ఎక్కడికి పోయింది? పాప ఎక్కడ కనపట్లేదయ్యా. సరిగ్గా వెతుకో. ఎక్కడ లేదయ్యా. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూడకుండా ఏం చేస్తున్నారా? హలో, మేడంకి ఫోన్ ఇవ్వు. తల్లి ఎప్పుడు బిడ్డని చంపుకోదే,
కానీ ఇక్కడ బిడ్డ తల్లిని చంపాలనుకుంటుంది. అదేగా నువ్వు కోరుకుంటున్నావు? నేను చస్తే అన్న నన్ను అర్థం చేసుకుంటానంటే దానికి నేను సిద్ధమే. చెప్పు, చావమంటావా? చెప్పు. ఇప్పుడే చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. అమ్మమ్మ ఓకే ఓకే టచ్ అప్. సార్ ఇంత చిన్నదాన్ని కూడా ఏడుస్తారేంటి సార్? ఊరుకోండి సార్. వస్తున్నా. ఏం చెప్పమంటావురా? నా జీవితంలో జరిగిన సంఘటనల్ని సినిమాలు తీస్తానని చెప్పాను కదా, అదేరా ఇది. ఏంటి సార్ మీ అమ్మాయి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? మేడం మేనేజర్ లైన్లో సరే నువ్వు వెళ్ళు. ఏంటి పట్టాభి? నీళ్ళు కనపట్లేదమ్మా. ఏంటి నువ్వు అనేది? అయ్యో, ఆ గ్యారేజ్ పిల్లలు నా కూతురు ఎటన్నా తీసుకుపోయారా? లేదు, ఇది వేరే విషయం. డైరెక్ట్గా చెప్పి తొందరగా వచ్చేయండి. చెప్పుతో కొడతాను నా కొడక. నన్ను చూసావు అక్కడ? అవునా, నువ్వే టోపీ వేసుకుని ఆ పిల్లని ఎత్తుకెళ్ళావు కదా, నేను నా కళ్ళతో నా చూసిన. కొడుకు చూశాడు. ఎక్కడ రావుతాం? అది బాక్స్ లేసన్నా. పాడు చేసావు కదా. కూటదనానికి దండం మొత్తం నాశనం చేశాడు. సార్లే కానీ వదిలే. రామావా, పిల్ల ఇంట్లోనేగా ఉండేది, నేను ఎత్తుకొచ్చేస్తాలే. 5 లక్షలు రా. 5 లక్షలు. ఇట్లాంటి గంజాయి కేసు కండి ఇంకోసారి నమ్మొద్దు. ఏమైంది నా కూతురికి? అయ్యో, వెంటనే వెళ్ళి డబ్బు ఏర్పాటు చెయ్యి. పో. పెద్ద అమౌంట్ రేణు. ఏంటయ్యా పెద్ద అమౌంట్? వెళ్ళి రెడీ చెయ్యి. ఒక సినిమాలో ఫ్రీగా నటించాలనుకుంటాను. నాకు నా కూతురు కావాలి. రెడీ చేద్దాం, కానీ ముందు జాగ్రత్తగా. ఏంటయ్యా ముందు జాగ్రత్త? ఏం ముందు జాగ్రత్త? ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది దండగ జనం ఉండి ఏం ప్రయోజనం? నాకు ఆ పక్క సెట్లో ఉన్న కుర్రాళ్ళ మీద అనుమానం అమ్మా. కొక్కి అనుకున్న తాళాలు తీసుకొని కారు కూడా ఎత్తుపోయారమ్మా. పోలీసులు చెప్పడం మంచిదమ్మా. వద్దు, ఏమొద్దు. వాళ్ళు నా కూతురు ఏమైనా చేస్తారు. పట్టాభి, నువ్వు వెళ్ళి డబ్బు ఏర్పాటు చెయ్యి. డబ్బులు ఏర్పాటు చేద్దాం, అదేం పెద్ద ప్రశ్న కాదు. ముందు మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేస్తేనే అప్పుడు. అయ్యో, మాటలతోనే టైం వేస్ట్ చేస్తున్నారే. పోయి ఏదో ఒకటి చేసి నా కూతుర్ని తీసుకురండి. నా కూతుర్ని తీసుకురండి. హలో, కమిషనర్ ఆఫీసా? నేను ఫిల్మ్ స్టార్ రేణు గారి సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం సార్, కమిషనర్ గారితో మాట్లాడాలి. కిడ్నాపింగ్ సార్, రేణు గారి కూతుర్ని. తల్లి కనకదుర్గమ్మ, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు. నేను తడి బట్టలతో వచ్చి 108 అంగ ప్రదక్షిణలు చేస్తానమ్మా. అయ్యో, నా